శ్రీనివాస్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఫస్టే కోటేశ్వరరావు గారు నాకు ఒక క్వశ్చన్ వేశారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వస్తే రాణి రుద్రమ లాంటి వాళ్ళు బీజేపీలో ఉంటారా అని. అయితే ఒకటి సార్, ఇది హైపోథెటికల్ క్వశ్చన్. నిజంగానే వారు వస్తారా, అసలు వచ్చే అవసరం వారికి ఉందా, తీసుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందా, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే. కాబట్టి నిజంగా వారు వస్తే డెఫినెట్ గా వచ్చిన రోజు అది మనము డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశమే. అండ్ రెండవది, శ్రీనివాస్ గారు వారి ఇంట్రడక్షన్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే నరేంద్ర మోడీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేద్దామని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు బీజేపీ తోటి కలిసిపోయి ఇక్కడ పనిచేస్తున్నారు అనేటువంటిది అధిష్టానం దృష్టికి వెళ్ళింది అని. ఈ విషయంలో నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఏంటి అనంటే, ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒక సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తే డెఫినెట్ గా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా సాఫీగా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలితాలు అనేటువంటివి దక్కుతాయి. కేంద్రము రాష్ట్రము భాగస్వామ్యంలోనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కీమ్, రేషన్ బియ్యం దగ్గర నుంచి ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి ఇస్తున్నటువంటి ప్రతి స్కీమ్ లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటది. సో అటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా కలిసి పనిచేయడం అనేటువంటిది అవసరం. నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పినటువంటి విషయం కూడా అదే. అయితే ఇంకొకటి, ఈ అంశం కనుక పక్కన పెట్టేస్తే, సో రిమైనింగ్ ఇష్యూస్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని కోప్పడిందా, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి ఒంటెత్తు పోకడన పైన కొద్దిగా ఏమంటారు వ్యతిరేకమైనటువంటి భావనతో ఉన్నారా అంటే, డెఫినెట్ గా జాతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీల విషయంలో అట్లనే ఉంటది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అయితే ఒక చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి అల్లుడు కాబట్టి ఆయన తర్వాత ఆయన కుమారుడు లోకేష్, తర్వాత లోకేష్ గారి కుమారుడు అట్లా వస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ గారు, ఆయన కుమారుడు కేటీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారి కుమారుడు, ఇట్లా వారసత్వం అనేటువంటిది ప్రాంతీయ పార్టీల్లో ఉంటది. జాతీయ పార్టీల విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారి కుటుంబం అక్కడ వారసత్వాన్ని ఢిల్లీలో పాటిస్తూ వస్తోంది. నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, తర్వాత ప్రియాంక గాంధీ గారు, నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి ప్రియాంక గాంధీ గారి పిల్లలు రెడీ అయిపోతున్నారు. కానీ రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక్క పర్సన్ ని, ఒక ఫ్యామిలీని ఇక్కడ రూల్ చేసేటటువంటి పరిస్థితి వాళ్ళు ఎలా చేయరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అది ఒకవేళ ఇక్కడ ఒకే కుటుంబం చేతిలో ఇస్తే పెత్తనం అనేటువంటిది ఒక చోటే ఉండిపోతుంది అని. దానికి కారణమే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పగ్గాలు ఇవ్వలేదు. పైపెచ్చు అది ఎంత పెద్ద ఘర్షణకు దారి తీసినా సరే జగన్ గారు వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకున్నారే తప్ప వారికి రాజశేఖర రెడ్డి గారి తర్వాత పగ్గాలు ఇవ్వడం అనేటువంటిది మనం చూడలేదు. కాబట్టి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నేను మోనార్క్ ని అనేటువంటి సిస్టమ్ లో నడుస్తున్నారు, నేను హిట్లర్ ని అనేటువంటి భావనలో ఉన్నారు. అసలు నేను హిట్లర్ ని ఫాలో అవుతాను అనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్ ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో తెలంగాణ లాంటి ప్రాంతాల్లో, చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఒక మీడియా ఛానల్ నిర్వహించినటువంటి, మీడియా ఆర్గనైజేషన్ నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ లో వారు ఇచ్చినటువంటి ఓపెన్ స్టేట్మెంట్ అనేటువంటిది వారి సైకలాజికల్ కండిషన్, అంటే వారి మానసికమైనటువంటి స్థితి, వారి ఆలోచన విధానం ఎట్లా ఉన్నది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ప్రజాస్వామ్య విధానానికి బదులుగా వారు ఒక నియంత్రపూరితమైనటువంటి నియంతృత్వమైనటువంటి ఆలోచన దిశగా వెళ్తున్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు దిక్కులేదు. అసలు ఇవాళ వర్షాలు పడ్డాయి కాబట్టి బతికి బట్టగట్టినాం. ఈ వర్షాలు కనుక ఈ నెలన్నర ఆలస్యంగానైనా కనుక పడకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి అయ్యో రామచంద్ర అనేటువంటిది ఉండే. దానికి ఒక చిన్న ఆల్టర్నేట్, ఒక్క 1% ఆల్టర్నేట్ కూడా మరి ప్రాజెక్టుల నుంచి నీళ్ళెట్లా తీసుకురావాలి, మరి ప్రత్యామ్నాయ పంటలు ఏం వేసుకోవాలి, రైతులకు ఏం సూచన చేయాలి అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కూడా ఇవాళ జూలై వచ్చినాక కూడా ఈ రోజు వరకు ఒక ఎడ్యుకేషన్ పాలసీ లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు 2.5 సంవత్సరాల నుంచి రిలీజ్ చేసింది లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతిదీ కూడా పెండింగే. 6 గ్యారంటీలు పెండింగే, అన్ని పెండింగే. మాటకు ఒకసారి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆయనకు నచ్చినటువంటి పద్ధతిలో నచ్చినట్టుగా ఆయన పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి. లేదు ఇక ప్రజలు తిరగబడతారు, వ్యతిరేకత వస్తుంది అనగానే భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి. కేంద్రం పైసలు ఇస్తలేదు, నేను బిచ్చగాన్ లెక్క అడక తింటున్నానని చెప్పాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని కాబట్టి నాకు చేతనైతే లేదన్న చెప్పాలి. అంటే ఎగరలేక పందిరి కురుస అనేటువంటి సామెత ఉంటుంది తెలంగాణలో. సో ఏమీ చేయడం చేతగాక అయితే నింద మోపాలా, లేకపోతే తిట్లు తిట్టాలి, లేకపోతే ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ తీసుకురావాలి తప్ప దీనికి మించి రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఈ 2.5 సంవత్సరాల కాలంలో గ్రోత్ అనేటువంటిది ఏ సెక్టార్ లో కూడా లేదు. ఫైనాన్షియల్ సెక్టార్ లో లేదు, కొత్తగా తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు లేవు. ఫోర్త్ సిటీ అని చెప్పినారు. ఫోర్త్ సిటీ విషయంలో అసలు ఏమున్నదండి ఫోర్త్ సిటీకి? మొన్న ఈ మధ్య నేను పోయినా, అసలు ఒకసారి చూద్దాం ఫోర్త్ సిటీ అంటే ఏం చేస్తున్నారు అని పోతే తుక్కుగూడ నుంచి మొదలుపెట్టి ఫోర్త్ సిటీ దాకపోతే కూడా ఏమీ లేదు అక్కడ తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయా, లేకపోతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏమన్నా ఉందా, లేకపోతే ఆ స్కిల్ యూనివర్సిటీ అన్నారు దాంట్లో ఏం జరుగుతుంది, అసలు ఎవరికన్నా ఒక 10 మంది కన్నా ఎంప్లాయ్మెంట్ దొరికేటటువంటి పరిస్థితి ఉందా? ఏమీ లేదు. 2.5 సంవత్సరాల కాలమైనా అక్కడ కనిపిస్తున్నటువంటిది జీరో. ఇక నెక్స్ట్ 2.5 సంవత్సరాలలో వీళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయరు. ఉన్నటువంటి ఫార్మా సిటీకి ఫ్యూచర్ లేకుండా చేసినారు. కొత్తగా ఫోర్త్ సిటీ అన్నారు, దాని దగ్గర ఆడ దిక్కు దివానం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా భూసేకరణ కాన్నే అక్కడి పరిస్థితి ఆగిపోయి ఉన్నది. ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక్కటి కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లేదు, ఒక్కటి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ప్రాజెక్ట్ లేదు. ఆయమన్న కాలేజీ కట్టలే, వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేయలేదు. ఇక్కడ పోనీ అగ్రికల్చర్ సెక్టార్ ఏమైనా డెవలప్ చేసినారా అంటే అది కూడా చేయలేదు. ఎక్కడ చూసినా కూడా అంటే రిజల్ట్ అనేటువంటిది జీరో అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకనే బహుశా రాహుల్ గాంధీ గారు మార్చాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారేమో మాకు తెలియదు. ఇప్పుడన్నా కనీసం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఫాలో అవుతున్నట్టున్నారు అని మాట మీరు అన్నారు. నిజంగానే వాళ్ళు అది ఫాలో అయితే మంచిది. ఎందుకంటే నేషన్ ఫస్ట్ అనేటువంటి భావన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉండాలి. స్టేట్ ఫస్ట్ అనేటువంటి భావన తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఉండాలి. అది మంచిది. రాహుల్ గాంధీ గారికి ఎట్లయినా లేదు. ఎందుకంటే విదేశాలకు పోతే భారతదేశం మీద దుమ్మెత్తిపోస్తాడు. ఆయన దేశం గురించి నెగిటివ్ గా మాట్లాడతాడు. బీజేపీ మీద ఉన్న కోపంతో భారతదేశాన్ని తక్కువ చేసి చూపించేటటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఇప్పుడు ముందు ఆయన మేల్కొని నిజంగానే నేషన్ ఫస్ట్ అనేటువంటి భావన వారు తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారికి కూడా నాయన నువ్వు హిట్లర్ను కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది, ఇక్కడ మన భారతదేశంలో ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలి, ఒక భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలి, ఒక నేతాజీని ఆదర్శంగా తీసుకోవాలి, ఒక చాణక్యుని ఆదర్శంగా తీసుకొని ఎట్లా పరిపాలన చేయాలో నేర్చుకోవాలి అనేటువంటివి కనుక చెప్తే డెఫినెట్ గా వారు కూడా ఎట్లయినా ఇంకో 2.5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉంటది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉంటాయని నేను భావిస్తాను. ఓకే, రాణి రుద్రమ్మ గారు. సో మల్లన్న